హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో అదో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను కొన్ని ఫ్రాక్స్ కలెక్షన్స్తో. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, సో కాబట్టి కొన్ని కాటన్ ఫ్రాక్స్ ఫ్రమ్ మీషో తీసుకున్నా. ఆల్ అండర్ 400 రూపీస్. సో 400 లోపు ఒక మంచి కాటన్ ఫ్రాక్స్ వస్తే హ్యాపీగా తీసుకోవచ్చు కదా. సో మెయిన్గా ఏంటంటే ఈ సమ్మర్లో ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువ కంఫర్టబుల్గా ఉండాలనుకుంటాం. ఎస్పెషల్లీ ఇప్పుడు బయట వెళ్ళే వాళ్ళకైతే ఆల్రెడీ అలవాటు ఉంటుంది, బట్ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎక్కడికైనా బయటికి సడన్గా వెళ్ళాలి అని అన్నా కూడా అబ్బా రెడీ అవ్వాలా అనే ఫీలింగ్ వస్తుంది. నాకైతే స్పెషల్లీ చాలా వస్తుంది. సో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కొంచెం కంఫర్టబుల్గా వేసుకోవాలని చెప్పి చూసుకుంటూ ఉంటాను. సో అప్పుడు ఆ టైంలో మళ్ళీ అవి దొరకవు. సో ఇప్పుడు వరకు అంటే ఫాస్ట్గా వింటర్ వేర్లో ఏది పడితే అది తీసి వేసుకుంటూ ఉంటాను. ప్రాబ్లం ఏమి ఉండదు, హ్యాపీగా వింటర్ వేర్ కాబట్టి ఏదైనా వేసుకోవచ్చు. అంత మరీ ఎక్కువ చలి ఉండదు కాబట్టి కొంచెం కాటన్ అయినా వేసుకుంటా, లేదంటే కొన్ని స్వెట్ షర్ట్స్ వేసేసుకుంటా, ఒక ట్రౌజర్ వేసుకుని. బట్ మెయిన్గా సమ్మర్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే అదే అనమాట, రెడీ అవ్వాలనిపించదు. బట్ వెళ్ళాలన్నప్పుడు మనం మరీ నైట్ వేర్లో వీటిలో వెళ్ళలేం కాబట్టి సో మన నైట్ వేర్ కూడా కొంచెం స్టైలిష్గా ఉండొచ్చు. అంటే ఇంట్లో కూడా హ్యాపీగా ఇవి నైటీస్ స్పెషల్లీ నైటీస్ లాగా వేసుకుంటే మరీ బాగోదు కాబట్టి ఇలాంటి ఫ్రాక్స్ వేసుకుంటే ఏంటంటే హ్యాపీగా వాకింగ్కి వెళ్ళాలన్నా లేదంటే ఇట్లా కూడా ఇంట్లో ఉన్న కంఫర్టబుల్గాను ఉంటుంది. దాంతో పాటుగా మనం బయటికి సడన్గా వెళ్ళాల్సి వచ్చినా సరే హ్యాపీగా వెళ్ళచ్చు. సో అందుకే నేను మెయిన్ రీజన్ అదే అనమాట తీసుకోవడానికి, అందుకే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఐ హోప్ మీకు కూడా ఇలా హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నా. ఎస్పెషల్లీ మామ్స్ ఇలాంటి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వీడియోస్. సో వాళ్ళు కూడా పిక్ చేసుకోవాలన్నా కిడ్స్ని, లేదంటే వాళ్ళని పార్క్కి తీసుకెళ్ళాలన్నా, మళ్ళీ స్పెషల్గా ఇంట్లో నా డ్రెస్ వేసుకుని మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు డ్రెస్ మార్చుకోవడం, లేకపోతే ఇంట్లోనే అన్కంఫర్టబుల్గా వేసుకుని మళ్ళీ వాటితో వెళ్ళడం, ఇలా కాకుండా ఇంట్లోనూ కంఫర్టబుల్గా ఉంటాయి, బయటకు వెళ్ళడానికి కూడా బాగుండేలాగా కొన్ని అవుట్ఫిట్స్ మీతో షేర్ చేసుకుంటాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే let's get this video started. సో మీషోలో కాబట్టి ఆల్మోస్ట్ మనకి మంచి రేంజ్లో వచ్చేసాయి. నేనైతే మంచిగా లూజ్గా తీసుకున్నా, కావాలనుకుంటే బెల్ట్తో పేరప్ చేసేసుకోవచ్చు అని చెప్పి. సో ఇదైతే ఇదనమాట, మంచి గేరా వచ్చింది దీనికి. నా కలర్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది. అండ్ కింద కూడా మనకి చిన్న చిన్న ఫ్రిల్స్లా వచ్చాయన్నమాట. కంప్లీట్ ప్యూర్ కాటన్ కాదు ఇది అయితే మాత్రం, ఇది కొంచెం రేయాన్ మిక్స్డ్ లాగా ఉంది, కానీ భలే ఉందనమాట. లైక్ నాకు చాలా స్టైలిష్ లుక్ అనిపించింది. వేసుకొని చూపిస్తాను మీకు. ఇలా కాలర్ నెక్ వస్తుంది. సో కాలర్ నెక్ వచ్చింది. నేనైతే XXL తీసుకున్నట్టున్నాను. XL తీసుకున్నా నేను. సో లూజ్గానే ఉంటుంది ఆల్మోస్ట్ ఫిట్టింగ్ వైజ్. అండ్ కాటన్ కాబట్టి గమ్మున ష్రింక్ అవుతాయేమో అనే భయంతో కొంచెం లూజ్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. సో ఇట్లా వస్తుంది, మంచి ఫ్లేర్ వచ్చిందనమాట కింద. సో ఫ్లేర్ కూడా ఉంది. అండ్ వీటికి ఏంటంటే ఇలా హ్యాపీగా మనం బెల్ట్తో పేరప్ చేసుకోవచ్చు. కొంచెం లూజ్ ఉందనుకోండి బెల్ట్ కానీ, లేదా ఏదైనా థ్రెడ్ కానీ, థ్రెడ్స్ వస్తాయి కదా, సో అట్లాంటి థ్రెడ్స్ ఉంటాయి కదా, సో అట్లాంటివి తీసుకొని కట్టేసుకుంటే అయిపోతుంది. సో మనం కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు లూజ్ ఉన్న పర్ల, బయటకు వెళ్ళినప్పుడు బెల్ట్ లాంటివి పెట్టుకుంటే కొంచెం లుక్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఎలాస్టిక్ వచ్చింది అనమాట. సో ఫిట్టింగ్ వైజ్ కూడా బాగుంటుంది చూడడానికి. సో ఇలా ఉందన్నమాట, కాంబినేషన్ బాగుంది. అండ్ నేను పక్కన వేసుకుని చూపిస్తాను. కాలర్ నెక్ వచ్చింది అండ్ కిందలా ఫ్లేర్ స్టెప్స్ లాగా ఫ్లేర్ వచ్చింది అనమాట. మంచి ఫ్లేర్ ఉంది. అండ్ లోపల లైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదండి. వేటికి కూడా ఆల్మోస్ట్ లైనింగ్ ఇవ్వరు. మెయిన్గా కాటన్ ఫ్రాక్స్తో కొన్ని ప్రాబ్లం ఏంటంటే ఇదే అనమాట. సో నేనైతే ఎక్కువ ఇంట్లో వేసుకోవడానికే తీసుకున్నా, ఆర్ ఈవినింగ్ వేసుకుంటాను, అలా ఏదైనా వాకింగ్కి అది వెళ్ళినప్పుడు, పార్క్కి అది వెళ్ళినప్పుడు. సో ఈ మధ్య వెళ్తున్నాను అనమాట. మార్నింగ్ ఈవినింగ్ కూడా వాకింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా. సో కాబట్టి అలాంటప్పుడు కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పి తీసుకున్నాను. సో ఇది నెక్స్ట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఒకటి తీసుకున్నాను. చాలా ఏమంటారు కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ చాలా మంచి క్లాత్ అనమాట. డార్క్ కలర్ తీసుకున్నాను అందుకే. ఇది కాటనే, మంచిగా లైట్ వెయిట్ ఉందన్నమాట కాటన్ కూడా. సో హ్యాపీగా కంఫర్టబుల్గా క్యారీ చేయొచ్చు. సో ఇలా ఉంటుంది. ఇవేంటంటే కొంచెం చూడడానికి నైటీలాగా ఉండవు, కానీ మనం నైటీలాగానే క్యారీ చేసేసుకోవచ్చు ఈజీగా. సో టక్ మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా బాగుంటుంది. సో ఇలా వస్తుంది. నెక్ అయితే ఇట్లా వచ్చింది. ఇదైతే XXL తీసేసుకున్నాను నేను, ఎందుకంటే ప్యూర్ కాటన్ ఇది. సో కాటన్ కాబట్టి గమ్మన్ ష్రింక్ అవ్వే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ మీషోలో తీసుకున్నాం అంటే కొన్ని ష్రింక్ అవుతాయి. ఆల్మోస్ట్ కాటన్వి కొంచెం ష్రింక్ అవుతాయి. సో ఆల్మోస్ట్ మనం బయట తీసుకున్న ఎంత ప్రైస్ రేంజ్లో పెట్టినా ఆల్మోస్ట్ కాటన్ అయితేసరికి కొంచెం ష్రింక్ అవుతుంది. సో అందుకనే అనమాట కొంచెం XXL తీసుకున్నా. చూడాలి ష్రింక్ అవుతుందో లేదో. ఒకవేళ ష్రింక్ అవ్వకపోతే కనుక బెల్ట్ పెట్టి మేనేజ్ చేసుకోవచ్చు ఇట్లాంటి ఫ్రాక్స్. సో అలా అనమాట. మంచి డార్క్ షేడ్, చాలా లైట్ వెయిట్ ఉంది, క్యారీ చేయడానికి కూడా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ మనం రోజంతా కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు. కలర్ కూడా బాగుంది. ఇది కూడా
ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి, ఇది కూడా ప్యూర్ కాటనే. నాకు ఇదైతే కలర్ భలే నచ్చింది అసలు. ఫ్లోరల్ వచ్చింది మొత్తం అండ్ ఎల్లోయిష్ కలర్ అనమాట. మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది దీని మీద. సో హ్యాండ్స్ దానికి కూడా ఇలాగ వచ్చాయి సేమ్. అట్లా క్లాత్ కూడా బాగున్నాయి. తెలీదు మరి ఎగ్జాక్ట్గా మనకి ష్రింక్ అవుతాయా లేదా అని చెప్పి. సో నేను వాడలేదు, ఇంకా వాడిన తర్వాత మీరు ఎలాగో వ్లాగ్స్లో చూస్తారు. నేను కూడా వ్లాగ్స్ ఈ మధ్య కొంచెం డైలీ వ్లాగ్స్ లాగా ఇలా పెట్టట్లేదు కదా. సో అట్లా పెట్టినప్పుడు కూడా ఇలాంటివి వేసుకున్నాను అనుకోండి, మీకు వ్లాగ్స్లో కూడా కొంచెం ప్రజెంటబుల్గా కనిపిస్తాను. అండ్ దట్టు కొంచెం నాకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. నాకు నైట్ వేర్ ఎక్కువ అలవాటు, లైక్ బాటమ్, టాప్, టీషర్ట్ ఇట్లా వేసుకోవడం ఎక్కువ అలవాటు. సో ఇవి ఎక్కువ వేసుకోను నేను, అవే ఎక్కువ వేసుకుంటా. వాకింగ్కి వెళ్ళినా అవే వేసేసుకుంటా ఉంటాను. సో సమ్మర్ కదా, సో బయటకు వెళ్ళినప్పుడు కూడా బాగుంటుందిలే అన్నట్టు తీసుకున్నాను. ఇంట్లో ఎంతవరకు వేసుకుంటాను తెలియదు, ఒకవేళ వేసుకోకపోయినా వ్లాగ్స్ వరకైనా వేసుకుంటాను. సో దట్ మీకు కూడా చూడడానికి బాగుంటుంది కదా. సో అట్లా ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది నాకు చాలా నచ్చింది. ఇది కూడా కాటనే. సో ఇది యాక్చువల్లీ కొంచెం సైజ్ ఇంకా తక్కువ తీసుకుంటే సరిపోయేదేమో, ఇంకా కొంచెం లూజ్ ఎక్కువ అయిపోయేది. XXL తీసుకునేసరికి. కాటన్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, కలర్స్ కూడా బాగున్నాయి కదా, డబల్ కాంబినేషన్. అండ్ ఆలియా కట్ స్టైల్లో వచ్చిందనమాట, వీనెక్ లాగా. సో నాకు ఇవి కంఫర్టబుల్గా అనిపిస్తాయి వేసుకోవడానికి. కాకపోతే మరీ ఎక్కువ లూజ్ అయింది. సో కొంచెం మీరు తక్కువ లూజ్లోనే తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ ష్రింక్ అవ్వదు క్లాత్. మరీ ప్యూర్ కాటన్ కాదు, కొంచెం రేయాన్ మిక్స్డ్. కాకపోతే మరీ చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్లీవ్స్ కూడా కొంచెం బెల్ స్లీవ్స్లో వచ్చాయి. సో మరీ లూజ్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ లూజ్గా అన్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ మనం లూజ్ వేసుకుంటే ఇంకా చబ్బిగా కనిపిస్తాము, కాకపోతే కంఫర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. సో అట్లా నేను ఎక్కువ లూజ్ అలవాటు అయిపోయి ఇంట్లో ఉండి ఇంట్లో ఎక్కువ లూజ్గా ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాను. సో అట్లా మీరు ఒక్క సైజు నార్మల్, మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే కొంచెం ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది, కావాలనుకుంటే అది కూడా. లేదంటే ఎగ్జాక్ట్ తీసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం స్టైలిష్ లుక్ ఉంది కాబట్టి. దీని ఫ్రాక్ లాగే కాదు, మనం ఏమంటారు బాటమ్ వేసుకుని కొంచెం కుర్తీ స్టైల్లో కూడా దీన్ని పేరప్ చేసుకోవచ్చు. సో సైడ్ కట్స్ అయితే ఏమీ లేవు కాబట్టి నేను ఫ్రాక్ లాగే ఎక్కువ పేర్ చేసేద్దాంలే, కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంది కదా. సో వ్లాగ్స్లో అది బాగుంటుందిలే అన్నట్టుగా తీసుకున్నా. సో ఇది కూడా 400 ఆ రేంజ్లోనే వచ్చింది. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది. సో ఇది నెక్స్ట్ వన్. సో లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు కావాలంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేసి ఉంచుతాను. అన్నీ వేసుకుని కూడా నేను పక్కన యాడ్ చేస్తాను. మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.